నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర సహకారం పవన్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు. 2 ఏళ్ల ప్రయాణంలో అండగా ఉన్న ప్రజలకు సీఎం ధన్యవాదాలు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ర్యాలీకి అనుమతి నిరాకరణ. పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం, తోపులాట. కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి కోసం గాలింపు. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అన్వేషణ. సత్యసాయి జిల్లా పెద్దమంతూరు పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు. 14 ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులు. ఇంధన భద్రత విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలొద్దన్న జయశంకర్. రష్యా చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాల విమర్శలకు కౌంటర్. ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 2 ఏళ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలివెళ్తే వాటిని అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామన్నారు. అధికారాన్ని బాధ్యతగా, పాలకులంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతు, సహకారం అందించాలని కోరారు. ప్రజాప్రభుత్వ 2 ఏళ్ల పాలన రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు ప్రగతి ఫలాలు పంచిందన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. సమర్థ నాయకత్వం, సమన్వయంతో సాగుతున్న ప్రజాప్రభుత్వం, సుపరిపాలనకు ప్రజల ఆశీస్సులే కొండంత బలమని లోకేష్ స్పష్టం చేశారు. గొడ్డలి ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో 2 ఏళ్లలో గాడిన పెట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గత 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడంతో పాటు వచ్చే 3 ఏళ్లలో కూడా పెంచామన్నారు. జగన్ అమలు చేసిన ట్రూ అప్ విధానాన్ని ట్రూ డౌన్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించామన్నారు. సూర్యఘర్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి బయట నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించామని తెలిపారు. ఆర్డీఎస్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలు పంచామని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు పెద్ద ఎత్తున సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకు బయలుదేరడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నిరసనను అడ్డుకోవడం ఏంటని పెద్దారెడ్డి సహా వైసీపీ నాయకులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమం కారణంగా పరిస్థితి అదుపు తప్పకూడదని అనుమతించలేదని పోలీసులు తెలిపారు. పెద్దారెడ్డి నివాసం సహా పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చాలన్న ప్లాన్ అమలుకు సిద్దమయ్యారు. హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకర్ తెప్పించారు. గత శనివారం చిన్నారితో పాటు పెంపుడు శునకం అదృశ్యమైంది. 3 రోజుల తర్వాత కుక్క తిరిగొచ్చింది. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చితే అది వెళ్లే మార్గాన్ని అనుసరించి పాప జాడ కనుక్కోవచ్చని భావిస్తున్నారు.
వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ వద్ద సందడి నెలకొంది. 2026-2027 సంవత్సరానికి సంబంధించి మొదటి రోజు పాఠశాలకు విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చారు. కొత్తగా బడికి వచ్చిన చిన్నారులు తల్లిదండ్రులను వదలలేక కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు ఆటపాటలతో సముదాయించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పుషడం, మల్లాయి, చిట్టూర్పు గ్రామాలకు వెళ్లే రోడ్డు వేసిన 4 నెలలపై బీటలు వారిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 2,40,00,000తో ఈ ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు వేశారని, భారీ వాహనాలు రహదారిపై తిరగకపోయినా 4 నెలలు తిరిగేలోపే నెర్రలు వచ్చాయని అంటున్నారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే వర్షాలు కురిస్తే ఇంకెలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఒక 5-6 నెలల నాడు మాకు రోడ్డు కన్స్ట్రక్షన్ మొదలైంది. ఒక 3 కిలోమీటర్ల పరిధిలో 2 కోట్ల చిల్లర శాంక్షన్ అయింది. దాన్ని జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి లోపు పూర్తి చేశారు. పూర్తి చేసి ఒక 3 నెలలు అవుతుందండి. 3 నెలలు అయిన కాడి నుంచి ఈ రోడ్డు పగిలిపోయి సెంటర్కి క్రాకులు వచ్చి ఇటు దగ్గర విడిపోతుంది. ఆయనే పాపం 4 సార్లు తిరిగితే ఎమ్మెల్యే గారే ఇది మాకు కృషి చేసి వేయించారు. ఆయన కూడా కాంట్రాక్ట్లో ఇట్లా నాశరకంగా వేస్తారనుకోలేదు. ఏదేమైనా లోపం బాగా జరిగింది. ఏదో ఎమ్మెల్యే గారు తిరిగి 4-5 సార్లు ఆయన ప్రభుత్వం వేసి పెట్టారు. వేసి పెట్టినందుకు 3 నెలల మొత్తం మా రోడ్డు కట్టేట్ అయిపోతుందా? దీన్ని నేను అధికారులు స్పందించి దీన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక తర్వాత ఒక ఐటమ్ పోసారు, కొంతకాలం జరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు పోసారు. ఈ పోసింది కూడా ఇడిలిపోతుంది. ఈ సంవత్సరం ఉండదు. సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ గుంటలు పడిపోద్దండి. మొత్తం అర్ధగజం లోతున పుల్ల వెళ్ళిపోతుందండి. గాలి పడిపోయి అడుగు పైన వెళ్ళిపోతుంది పుల్ల పెడుతుంటే. ఈ వర్షాకాలం వచ్చేప్పటికి ఈ గాడిలోకి ఈ నీళ్ళు వెళ్ళిపోయి ఇక రోడ్డు గాడ ఆగదండి. మాకు హెవీ లారీలు గాడ వచ్చేది లేదు. ఇక్కడికి ఏదన్నా ఇల్లు కట్టుకుంటే 1-60 తప్పితే అన్ని చిన్న చిన్న వాహనాలే. ఈ చిన్న వాహనాలకే 4 నెలలకే రోడ్డు అయిపోయిందంటే ఇంకా సంవత్సరం ఎక్కడ ఉంటుంది సార్? గోదావరి పుష్కరాల్లోగా నదీ కాలుష్యాన్ని వీలైనంత మేర నియంత్రిస్తామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. ఇందుకోసం ఏర్పాటైన పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. కాలుష్య నివారణ చర్యలకు ఎక్కడా నిధుల కొరత లేదంటున్న కృష్ణయ్యతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి. గోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశంపై ప్రస్తుతం సమీక్షలు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్స్లో మెంబర్ కన్వీనర్ అలాగే పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సహా అలాగే కలెక్టర్ గారు అల్లవేదిగా రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ బృందం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి ఈ పర్యటనలో వచ్చినటువంటి అంశాలేంటి, దీని నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎక్కడెక్కడ మీరు పర్యటన చేశారు, అక్కడ మీరు కాలుష్యం ఎలా జరుగుతుందని చూశారు, దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నమస్కారం. ఇటీవల ఒక 10 రోజుల క్రితం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాజమండ్రి సందర్శన వచ్చే సందర్భంగా కొన్ని సమస్యలు ప్రజాప్రతినిధులు కూడా వారి దృష్టికి తెచ్చారు. వారు కూడా స్వయంగా చూశారు. ఆ సందర్భంలో రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది. మీరు చెప్పినట్లుగా సరే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మేము చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఏమో నేను పరిశీలించేదానికి ప్రధానంగా ఈ మురుగు నీరు గోదావరిలో కలవకుండా ఎలా చూడాలి, ఉన్నటువంటి పనులు జరుగుతున్నాయి, కొన్ని ఎస్టీపీలు కడుతున్నారు, వాటిని ఎలా స్పీడప్ చేయాలి, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థల్ని ఎలా సరిదిద్దాలి, సాలిడ్ వేస్ట్ కూడా నదీ ప్రాంతంలో నదిలో కలవకుండా ఎలా చూడాలనే విషయాల గురించి జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం మాట్లాడుకున్నాము. ఈ గార్బేజ్ ఎక్కువగా వస్తూ ఉంది, సాలిడ్ వేస్ట్ ఎక్కువ వస్తుంది, రోడ్డు పైన వేస్తున్నారు, అవి వేయకుండా ఎలా నియంత్రించాలి, ఇటువంటి అనేక అంశాలు ఈరోజు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి నుంచి మొదలుపెట్టి రానున్న సంవత్సరం లోపల వీలైనంత త్వరగా ఈ అన్నిటి సమస్యలకి పరిష్కారం కనుక్కొని ఏ జాగ్రత్తలు తీసుకుంటే వచ్చిన యాత్రికులు క్షేమంగా నదిలో స్నానం చేసి వాళ్ళ పుష్కర కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి వెళ్ళాలి అనే అంశాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొత్తగా కూడా కొన్ని ఎస్టీపీలు అవసరం చెప్తున్నారు కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు. వాటిని కూడా ఇటీవల ముఖ్యమంత్రి కొంత నిధులు కూడా ఇస్తామన్నారు కాబట్టి వాటిని వేగవంతం చేసి అవి కూడా ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ పూర్తి కాకపోయినా తాత్కాలికంగా ఇంకేదైనా పరిష్కారం చేయొచ్చా అనే దిశగా కూడా ఆలోచించే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్లు, పబ్లిక్ హెల్త్ కావచ్చు,
లేదా ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, వాళ్ళని కూడా పిలిపించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఉన్నత అధికారులను కూడా పిలిపించి సాంకేతిక పరంగా తాత్కాలికమైన ఇంకా పరిష్కారాలు ఏమైనా ఉన్నాయి కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అనుకున్నాము. ఆ దిశగా అందరం కలిసి రానున్న పుష్కరాలని విజయవంతంగా నిర్వహించాలని, ముఖ్యంగా కాలుష్య నియంత్రణ వైపు నుంచి నేను ఫోకస్ చేస్తున్నాను. సో ప్రధానంగా ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి పెద్ద ఎత్తున వ్యర్థాలు గోదావరి నదిని ఎక్కువగా కాలుష్యం చేస్తున్నాయని గతంలో గుర్తించడం జరిగింది. సో ఏ మేరకు ఆ కాలుష్యం కలుస్తుంది, వాటి నివారణ కోసం పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు? అంటే గోదావరి మీద మనకి పెద్దగా పరిశ్రమలు లేవు. రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ ఒకటి ఉంది. మన పైన కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక పేపర్ మిల్ ఉంది, భద్రాచలం పేపర్ నుండి. ఇవన్నీ కంటిన్యూస్గా గోదావరి నది ఉన్నంత పైనుంచి కింద దాకా వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి పేపర్ మిల్ వ్యవహారంలో కనీసం 30 ఏళ్ల క్రితం నుంచి ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. ఆ రోజు ఉన్నటువంటి యంత్రాంగం ప్రకారం, ఆ రోజున్న నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాళ్ళు ఒక పైప్ లైన్ వేసుకొని అక్కడ లంకలో నీళ్లు వదులుతున్నారు, మురుగునీరు. అవి తగినంత స్థాయిలో శుద్ధి చేస్తున్నారా లేదా అనేటువంటిది తీవ్రంగా పరిశీలిస్తున్నాం. దానికి కూడా పరిష్కారం ఏం చేయడం మీద ఆలోచిస్తున్నాము. వీలైన త్వరగా దానికి కూడా పరిష్కారం కనుక్కుంటాం. సో మొత్తంగా ఈ 6 జిల్లాల వ్యాప్తంగా కూడా గ్రామాలు కావచ్చు, అలాగే నగరాల్లో కూడా కాలుష్యం నేరుగా నదిలో వదులుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. సో వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దానికి ఫండ్స్ విషయంలో ఎస్టీపీల నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మున్సిపాలిటీలు ఉన్నంత వరకు కొన్ని శాంక్షన్ అయిన ఎస్టీపీలు, వాటిని ఇంప్లిమెంటేషన్, కన్స్ట్రక్షన్ త్వరగా చేసుకోవాలి ఒకటి. రెండవది ఎస్టీపీ లేని వ్యవహారాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి ప్రతిపాదన తయారు చేసి కొత్తగా నిర్మించుకోవాలి. ఇవి ఒక్క రోజులో చేయగలిగిన పనులు కావు. ఖచ్చితంగా అవసరమైతే ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి, కొంతకాలం నుంచి నడుస్తూ ఉంది వ్యవహారం. ముఖ్యంగా పుష్కరాలు మన ముందున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పనులు వేగవంతం చేయాలి. దానికి కావాల్సిన స్థల సేకరణ జరగాలి. నిధులు కూడా ఉన్నాయి, కానీ అక్కడ స్థానికంగా స్థల సేకరణ జరగాలి. దాన్ని సమకూర్చుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాలి. దానికోసం యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమై ఉంది. త్వరలోనే ఆ పనులన్నీ ప్రారంభం జరుగుతాయని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో వాటిని ఎట్లా వినియోగించబోతున్నారు, దాంతో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? జిల్లా స్థాయిలో ఈ సంబంధించిన జిల్లా యంత్రాంగం సంబంధించిన ఇంజనీర్లు ఐడెంటిఫై చేసినటువంటి పనుల కోసం ఆ 100 కోట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రత్యేకంగా మురుగునీటి శుభ్రత కోసం ఆ నిధులు కేటాయిస్తున్న అది ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి దానికోసం నిధులు అయితే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటే, ఇదే కాకుండా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు సేకరించబడి ఉన్నాయి. అక్కడక్కడ భూసేకరణ సమస్య ఉంది. ప్రభుత్వ భూములు లేని దగ్గర ప్రైవేట్ భూమి కూడా సేకరిస్తున్నారు. వీటన్నిటి కోసం ఆ నిధులు వినియోగించడం జరుగుతుంది. పరిశ్రమలో మీరు చెప్పినప్పుడు కూడా పదే పదే మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించి అలా కాలుష్యానికి పాల్పడితే సో ఎలాంటి చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు పీసీబీలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళ మీద పెనాల్టీ వేసే అధికారం మాకుంది. ఇంకా పెనాల్టీ వేసా కూడా వాళ్ళు నియంత్రణ చేయకపోయినట్లయితే అటువంటి పరిశ్రమల్ని పని ఆపు చేసే అవకాశం కూడా మాకుంటుంది. పరిశ్రమ బట్టి ఆ అంచనాలు వేసి ఎక్కడ ఎటువంటి చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటాం. ఎవరికి వాళ్ళు ప్లాస్టిక్ని మేము వాడము అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. సార్, స్వచ్ఛమైనటువంటి గోదావరి నదిని ఎప్పటిలోగా చూడొచ్చు అంటారు? మీ కార్యాచరణ పూర్తి స్థాయిలో ఎప్పటికంతా పూర్తి చేస్తారు? గోదావరి నదిని మీరు నేను పుట్టుక ముందు నుంచే ఉంది, నడుస్తూనే ఉంటుంది. మన చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేద్దాం. వీలైనంత త్వరగానే దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. వచ్చే గోదావరి పుష్కరాలకంతా కూడా గోదావరి నదిని స్వచ్ఛంగా తీర్చిదిద్దే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం. ఖరీఫ్లో అనంతపురం జిల్లా రైతులు పంట మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. వేరుశెనగ స్థానంలో కంది సాగు చేయనున్నారు. కంది ధరలు కొంతమేర ఆశాజనకంగా ఉండటం, నష్టభయం తక్కువగా ఉండటంతో రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. సూపర్ ఎల్నినో ప్రభావం జిల్లాపై ఉంటుందనే సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు అందుకు తగినట్లుగా బెట్ట పరిస్థితులు తట్టుకునే విత్తన రకాలను రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఎరువుల కొరత లేకుండా రైతు సేవా కేంద్రాల్లో, డీలర్ల వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచామంటున్న అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సాలురెడ్డితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. అనంతపురం జిల్లాలో ఏ పంటల విత్తనాలు రాయితీతో ఇస్తున్నారు, ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు అన్న విషయాలు జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఒక 2 సంవత్సరాలుగా చూస్తే వేరుశెనగకు ప్రత్యామ్నాయంగా కందిని సాగు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? ఈసారి కొద్దిగా మనకు ఆల్రెడీ తెలుసు, ఈ వాతావరణ పరిస్థితుల్లో మనకు ఈ సంవత్సరము సూపర్ ఎల్నినో కూడా మనకు రాబోతుందనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ గత సంవత్సరం కూడా
కంది ఎక్కువ విస్తీర్ణంలో సాగయింది. వేరుశెనగ నుంచి కంది వైపు రైతులంతా మొగ్గు చూపారు. ఈ సంవత్సరం కూడా ఈ సూపర్ ఎల్నినో కానివ్వండి, వేరుశెనగలో వస్తున్నటువంటి ఈ దిగుబడులో తగ్గుదల, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా వేరుశెనగ 90,000 హెక్టార్ల వరకు కూడా మనకు సాగు అవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మేము ప్రణాళికలు తయారు చేసుకొని అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నామండి. సార్, కంది విస్తీర్ణం పెరుగుతుంది అంటున్నారు. మరి ఈ బెట్టకు తట్టుకునే రకాలు కానీ, మన అనంతపురం జిల్లాకు అనువైన రకాలు కానీ ఏమన్నా కొత్త రకాలు వచ్చాయా? ఏ పంటలు ఏ రకాలు ఈసారి ఇస్తున్నారు కందిలో? సో కందిని ప్రధానంగా ప్రోత్సహించడానికి అని చెప్పేసి మనకు ముఖ్యంగా మన ప్రభుత్వం తరఫున LRG 105 అనే కొత్త రకం, ఇది గత 5 సంవత్సరాల లోబడి రిలీజ్ అయినటువంటి కొత్త రకము. ఇది ఖచ్చితంగా 180 రోజుల పంటకాల పరిమితితో ఉంది. సో ఎటువంటి వర్షాభావ పరిస్థితుల మధ్యలో వచ్చినా కూడా లాంగ్ డ్యూరేషన్లో ఉంది కాబట్టి తర్వాత దశలైనా మనకు పంట పూత వచ్చి పంట రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి LRG 105 అనే రకాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది అన్ని చీడపీడలను తట్టుకొని, ఎండు తెగులను తట్టుకొని మంచి దిగుబడి ఇవ్వడానికి మంచి కొత్త రకము LRG 105 రకము. దీంతో పాటు కూడా మనము LRG 133 అనే రకాన్ని కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని కూడా మనము కంది పంటను ప్రోత్సహించడానికి కూడా మన అనంతపురం జిల్లాకు ఆత్మనిర్భరత పల్సెస్ కింద మనకు 20,000 మినీ కిట్లు, అంటే 100% సబ్సిడీతో రైతులకు ఇవ్వడానికి సుమారు 800 క్వింటాల కంది విత్తనాలు ఈ మినీ కిట్స్ రూపంలో ఈ 2 కొత్త రకాలను మనం రైతులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. వీటితో పాటు మిగతా రైతులకు కూడా LRG 105, LRG 133 రకాలను కూడా కేజీ 60 రూపాయల లెక్క సబ్సిడీ మీద, అది 123 రూపాయలు పూర్తి ధర అయితే 60 రూపాయలు అంటే 50% సబ్సిడీతో రైతులకు కూడా, మిగతా రైతులకు కూడా ఎవరైనా చిన్నకారు రైతులు కాకుండా పెద్ద రైతులు కూడా కంది పంట వేసుకోవడానికి అనుకూలంగా 60 రూపాయలు కేజీలుగా సబ్సిడీ ఇస్తూ ఆ కంది పంటను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. సార్, గత సంవత్సరము ఎరువుల విషయంలో ఈ యూరియా, DAP లాంటివి చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈసారి ఎలా ప్రణాళిక చేశారు? అంటే ఒక్కసారిగా వర్షాలు వస్తే రైతులు ఎరువులు అవసరం ఉంటుంది, ఒక్కసారిగా రైతులు ఎరువులు కావాలని బారులు తీరే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. మరి మీరు ఎలా ప్రణాళిక చేశారు? సో మన ఈ ఖరీఫ్ 2026కు సంబంధించి మాకు ఎరువులు లక్ష్యంగా మేము కేటాయింపులు 105,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని మనం గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపిస్తే దాని ప్రకారంగా మాకు మంత్ వైజ్ సప్లై ప్లాన్ ఇచ్చారు. ఆ మంత్ వైజ్ సప్లై ప్లాన్ ప్రకారంగా మాకు 105,000 మెట్రిక్ టన్నులకు గాను ప్రస్తుతము మా జిల్లాలో 56,000 మెట్రిక్ టన్నుల అన్ని రకాల ఎరువులు లభ్యంలో ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా యూరియా 15,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మన జిల్లాలో ఉంది. సో మనకు 35,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 15,000 టన్నుల పైనే మనకు అందుబాటులో ఉంది. అంటే సుమారు 50% యూరియా ప్రస్తుతము అంటే సీజన్ మొదలు కాకముందే మా వద్ద లభ్యమవుతుంది. మళ్ళీ మనకు జూన్ మంత్లో రావాల్సిన యూరియా, జూలై మంత్లో రావాల్సిన యూరియా కూడా అందుబాటులోకి వస్తుంది కాబట్టి యూరియాలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మార్కెట్ దగ్గర కూడా మేము బఫర్ క్వాంటిటీ కూడా ఈ 15,000లో 6,000 మెట్రిక్ టన్నులు, ఆ 15,000 టన్నులు 6,000 మెట్రిక్ టన్నులు కూడా మార్కెట్ దగ్గర బఫర్లో నిల్వ ఉంచడం జరుగుతుంది. సో ఇది వెంటనే మనము ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా, ఏ రైతు సేవా కేంద్రంలో అయినా కూడా యూరియా కానివ్వండి, DAP కానివ్వండి అవసరం అనుకుంటేనే మార్కెట్ దగ్గర ఉన్నటువంటి బఫర్ నిల్వల్లో నుంచి కూడా మేము ఇమీడియట్గా ఆ రైతు సేవా కేంద్రానికి పంపించి రైతులకు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాము. కాంప్లెక్స్ ఎరువులు కూడా 28,000 మెట్రిక్ టన్నుల పైన రెడీగా అవైలబుల్ ఉన్నాయి ప్రైవేట్ డీలర్స్ దగ్గర, అలానే మా RSKల దగ్గర కూడా మేము పొజిషన్ చేయించడానికి ఏర్పాట్లు చేస్తాము. సో కాబట్టి ఎరువుల వరకు ప్రస్తుతం ఉన్న ఎరువులంతా కూడా మనకు జూలై ఆఖరు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత నిల్వలే సరిపోతుందని తెలియజేస్తా ఉన్నాము. సో ఈ పంపిణీ కూడా వెంటనే 2-3 రోజుల లోపల మేము దీన్ని పంపిణీ మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాము. సూపర్ ఎల్నినోను దృష్టిలో పెట్టుకొని ఈసారి అంటే తక్కువ కాలంలో పంట చేతికొచ్చే రకాలను రైతులకు పరిచయం చేస్తూ కొత్త విత్తనాలను ఇస్తున్నామని, అదేవిధంగా ఎరువులు కూడా తగినంత నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి సాల్రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నుంచి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సీజే లీసాగిల్కు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు ఇస్తిగవాల్ స్వాగతం పలికారు. తర్వాత ఆలయంలోకి వెళ్లిన జస్టిస్ లీసాగిల్ మూల విరాట్టును దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో, అదనపు ఈవోలు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపల పుష్కరిణిని జస్టిస్ లీసాగిల్ సందర్శించారు.
విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ప్రధాన ఆలయం విస్తరణ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 23 నుంచి 25 వరకు అమ్మవారి ఆలయ నూతన శిఖర ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికీ ఆలయ నిర్మాణ పనులు 80% పైగా పూర్తయ్యాయి. అమ్మవారి ఆలయ ముఖద్వారం, ప్రధాన మెట్ల భాగం నుంచి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నూతన నిర్మాణాలు చేపట్టారు. ఆలయ విస్తరణ పనుల్లో భక్తుల భాగస్వామ్యమై పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అనిపిస్తుంది, మనం డెవలప్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ టెంపుల్ మళ్ళీ పునర్నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. 25న మనకి 105 దేవాలయాలకి ధర్మకర్త ఈరోజు గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఇక్కడికి వచ్చి ఆ పూజలన్నీ కూడా వారి బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే మనం చూస్తుంటే 24న మనకి ఊరేగింపు అనేది ఉంటుంది. 23న కూడా కొన్ని పూజలు ఉంటాయి. అయితే ఇవన్నీ పూజలు సక్రమంగా జరుపుతూ టెంపుల్ నిర్మాణం, టెంపుల్ ఎక్స్పాన్షన్ వర్క్స్ అన్నీ కూడా మనం అద్భుతంగా నీట్ వర్క్ అనేది మనం చేస్తూ ఉన్నాము. నేను ఎమ్మెల్యే అయ్యాక నేను పూర్తి చేయటం అనేది నా పూర్వజన్మ సుకృత అని నేను భావిస్తూ ఉన్నాను. జూన్ 23 నుంచి మొదలుకొని 25 వరకు కూడా వైదిక కార్యక్రమాలతోటి 25న కలశ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది. అనంతరం భక్తులకి 25వ తారీఖు తర్వాత నుంచి కూడా మెయిన్ ప్రధాన ఆలయంలో దర్శనాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్వం చేసిన నిర్మాణం చాలకుండా ఇరుగ్గా ఉండడం వల్ల అశోక్ గజపతిరాజు గారు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి దీన్ని విస్తరణ కోసం చేయడం జరిగింది. గతంలో కన్నా ఇంచుమించుగా 5 రెట్లు విశాలంగా ఈ ఆలయం పునరుద్ధరణ జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయం పునరుద్ధరణ చేసినటువంటి స్థానిక శాసనసభ్యుల వారికి, అశోక్ గజపతిరాజు గారికి, అలాగే పూసపాటి వంశీయులందరికీ కూడా మేము విజయనగరం పైడితల్లి వారి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. సుమారు 6 నెలల కాలంలో ఈ ఆలయ విస్తరణ కార్యక్రమం అద్భుతంగా, అత్యంత వేగంగా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం ప్రారంభానికి ముందుంది. పార్కింగ్ కానీ, తలనీలాలు ఇచ్చే ఒక ఇది కానీ, ఆఫీస్ రూమ్, ఇలా ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు. దూరం నుండి ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇరుగ్గా ఉండేది. భక్తులు వెళ్ళేవాళ్ళు, దర్శనం చేసుకునే వాళ్ళు, తిరిగి వచ్చే వాళ్ళకి అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంతకు ముందు కంటే ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించడం జరిగింది. ఈ పునర్నిర్మాణానికి సంబంధించి 1,80,00,000 రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విస్తరణ పనులతో తమ కష్టాలు తీరుతాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.